యేసే పరిష్కారం అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి ట్రాన్స్మిషన్ సహకారం అందించినటువంటి కుటుంబం వేంపాడు గ్రామము వాస్తవ్యులు బండి రంగారావు గారు, శ్రీమతి రమణ గారు, వీరి కుటుంబ సభ్యులు నాగమల్లేశ్వరరావు గారు, దైవకృప గారు. పాలిటెక్నిక్ పాస్ అయిన సందర్భంగా మరియు ప్రభువు ఉద్యోగం ఇవ్వాలని ఆశించి ప్రార్థన కోరుతూ ఎపిసోడ్ సహకారాన్ని ట్రాన్స్మిషన్ పార్ట్ను ఇచ్చారు. ఈ కుటుంబం దీవించబడేట్లు ప్రార్థించండి. ఈ మాసాంతం వరకు ఒక్క దినం కూడా ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. మా ప్రేక్షకుల రక్షణ, మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రభు కృప ద్వారా అనుగ్రహించమని అడుగుతున్నాను. బండి రంగారావు గారి కుటుంబాన్ని, రమణ గారిని, నాగమల్లేశ్వరరావు గారిని, దైవ కృప గారిని దీవించండి. కుటుంబంలో మీరు చేసిన మేలు కొరకు వందనాలు. బిడ్డల పక్షంగా సహాయము దయచేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ ప్రభు రేపటి నుండి మాసాంతం వరకు లేరు. మీ మహిమైశ్వర్యము నుండి పంపండి. అలాగే పరిష్కారానికి ఈ మాసం ఉన్న లక్షలాది రూపాయల అవసరం మీ కృపలో తీర్చండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథం 17వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 17వ అధ్యాయం రిపిటిషన్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుడు అబ్రాముతో నిబంధనను స్థిరపరుస్తూ రెండవ పర్యాయం జ్ఞాపకం చేస్తున్న అంశం 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుడు 17వ అధ్యాయంలో తాను ఏ విధంగా ప్రత్యేకమైన వాడో, శక్తిమంతుడో తెలియచేస్తున్నాడు. 17వ అధ్యాయం ఆది కాండంలో అబ్రాము జీవితంలో క్రూషియల్ పీరియడ్, చాలా అవసరమైన సమయానికి ఇవ్వబడినటువంటి వాక్య ధ్యానం ఇది. ఈ రాత్రి కాలం మీ జీవితంలో కూడాను ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే మీరు కూడా దీవెన పొందే దిశగా జీవించగలుగుతారు. మొదటి వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండుము. ఈ వచనంలో నా సన్నిధిని నడుస్తూ అనే పదం సర్వ్ ద లార్డ్, దేవుని సేవించుట అనే పదం అర్థం. బ్లేమ్లెస్ అండ్ సర్వ్ ద లార్డ్ విత్ ఇంటెగ్రిటీ, నిందారహితుడుగా ఉండుట, పరిపూర్ణ బలముతో పరిపూర్ణ జ్ఞానముతో దేవుని సేవించుట. ఎందుకు దేవుని సేవించాలి? ఎందుకు దేవునికి లోబడాలి?
ఎందుకని దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి అంటే ఒకే ఒక కారణం, బికాజ్ హీ ఈజ్ గాడ్, ఆయన దేవుడు, అంతే. వేరే కారణం అక్కర్లేదు దానికి. 99 ఏండ్లు వచ్చిన తరువాత అబ్రహాముతో దేవుడు చెబుతున్న మాట, నిందారహితుడిగా ఉండని. ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు. దేవుడు అనుదినం, నీ వయసు ఎంతో నాకు తెలియదు, దేవుడు అనుదినం మన జీవితాలతో మాట్లాడుతున్న మాట ఇది. ఆనాడు అబ్రాముకు చెప్పటమే కాదు, ఈనాడు నీకు నాకు ఇందులో సందేశం ఉంది. దేవుని వెంబడించి నడుచుట, నిందారహితులుగా జీవించుట. అబ్రాము నిందకు ఆస్పదుడుగానే జీవించాడనేది మొదటి 12 నుండి 16 అధ్యాయాల మధ్య చరిత్ర జ్ఞాపకం చేస్తోంది. అబ్రహాము యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్, వ్యక్తిత్వం చివరికి వచ్చేటప్పటికి పరిణితి చెందిన విశ్వాస క్రమానికి వచ్చింది. కారణం దేవుడు అతనితో మాట్లాడటం. గాడ్స్ రెవల్యూషన్, దేవుని ప్రత్యక్షత అబ్రహాముకు వచ్చింది. అబ్రహాము దీవించబడటానికి కారణమైంది. నేను సర్వశక్తి గల దేవుడిని ఆయన పరిచయం చేస్తున్నాడు. ఎల్ షదాయ్ అంటారు. ఎల్ షదాయ్ అంటే సావర్నిటీ. గాడ్ ఈజ్ ఎ సావరన్, ఆల్మైటీ గాడ్ అని అంటారు. ఆల్మైటీ అంటే సర్వశక్తి గల దేవుడు. ఆయన చేయలేనిది ఏది లేదు ఆయన గుణలక్షణాలకు అనుకూలంగా. ఆయన తనకు వ్యతిరేకంగా తానెన్నడూ పనిచేయడు. తన క్యారెక్టర్కు, తన స్వభావానికి విరుద్ధంగా ఆయన పని చెయ్యడే కాదు, చెయ్యలేడు. హీ కెనాట్ డూ. ఆయన చెబుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును కనుక నీవు నా ఎదుట నడవాలి, నీవు నిందారహితుడిగా జీవించాలి. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టుకున్న జనాంగం. ఆ క్రీస్తు సర్వశక్తి కలిగిన వాడు. అంతేకాదు, ఆయన ఎదుట ఆయన పిల్లలు యథార్థంగా నడవాలి, నిందారహితులుగా నడవాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటోంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 7వ అధ్యాయంలో నోవహు నిందారహితుడిగా కనపడ్డాడని రాశాడు. బ్లేమ్లెస్. నిందారాహిత్యం క్రైస్తవునికి అవసరం. విమర్శ, సద్విమర్శ అది వేరు, నింద వేరు. దోషం మోపటం అంటే ఎక్కడ తాను ప్రకటించిన దానికి తను చేస్తున్న దానికి వ్యత్యాసం ఉన్నా నింద వచ్చేస్తుంది, నిందిస్తారు ప్రజలు. చూడండి, దేవుని వాక్యం బోధిస్తూ ఐక్యతను గురించి మాట్లాడుతూ సమాజంలో వ్యత్యాసాలు కలిగేటట్లుగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తే అతనిని ప్రజలు నిందించరా? నిందిస్తారు. అతని మాటకు అతని క్రియకు వ్యత్యాసం వచ్చినప్పుడు ఆ వ్యక్తి నిందించబడతాడు. అబ్రాము యొక్క నిబంధన, దేవుడు అతనితో చేసిన నిబంధన పాటించడానికి అతడు ప్రక్కదారి పట్టాడు. షారాయి మాట విని హాగరుతో వెళ్ళాడు. అందుకే దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నిందారహితుడుగా ఉండు అని. నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు దాటింది. ఒక సీనియర్ దైవ సేవకుడు 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఆయన నాతో మాట్లాడుతూ, దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు, ఆ పని చేస్తున్నావు, నమ్మకంగా చేయి అంటూ, నీవు అన్ని విషయాలలో పరిమితి కలిగిన వాడవుగా ఉండాలి అన్నాడు. నేను అడిగాను, అందరికీ సహాయం చేయాలి, అందరితో కలిసి ఉండాలి, అన్ని మిషన్స్తో వర్క్ చేయాలి, అన్నింటిలో మనం ఉండాలి కదా అంటే ఆయన అన్నాడు, నీకు ఇచ్చినటువంటి పిలుపునకు, నీకు ఇచ్చినటువంటి మిషన్కు
అనుకూలత లేని వ్యక్తులతో, సేమ్ విజన్డ్ పీపుల్ కాని వారితో కలవకూడదని చెప్పాడు. చూడండి, ఐగుప్తుకు అబ్రాము వెళ్ళాడు. ఐగుప్తు దేవుని ప్రణాళికలు అబ్రాము పట్ల లేదు కనుక చాలా పర్యాయాలు విశ్వాసులైనటువంటి వారు తమ యొక్క గమ్యాన్ని మరిచిపోతుంటారు. తమ ఐడెంటిటీని కొన్ని పర్యాయాలు అన్ఐడెంటికల్ పీపుల్తో అసోసియేట్ అవుతున్న వలన నిందకు ఏర్పడే అవకాశం వచ్చింది. తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగితే ఎవడు నమ్ముతాడు మజ్జిగని? కనుక నిందారాహిత్యం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ, గొప్ప సాక్ష్యం. దీన్ని సంపాదించాలంటే ఇట్ టేక్స్ ద లైఫ్ టైం, జీవితకాలం పడుతుంది అటువంటి అనుభవానికి రావటానికి. యోబును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అపవాది ఎదుట చెబుతున్నాడు, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు నిందారహితుడు. నిందారహితుడు. దేవునికి స్తోత్రం. మనము నిందారహితులముగా జీవించాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము, మనం ఆయన ప్రజలము. ఆయన పేరు పెట్టబడిన ప్రజలం నిందాస్పదంగా ఉంటే దేవునికి అవమానం. అదే చెబుతున్నాడు అబ్రామా, నేను నీతో నిబంధన చేశాను కదా, నీవు నా సొత్తు అయ్యావు కదా, నువ్వు నా స్నేహితుడువు కదా, నా మాట విని వెలుపటకు వచ్చిన వాడవు కదా, నేను సర్వశక్తి గల దేవుడనని తెలుసుకున్నావు కదా, నీవు ఇక నా ముందు నడవాలి. ఆ నడకలో ఎవరికి నిందించే అవకాశం ఇవ్వద్దు. అట్లాంటి జీవితం నువ్వు జీవించాలని దేవుడు అతనికి పిలుపునిచ్చాడు. 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. మరలా ప్రామిస్ కీపింగ్ గాడ్, దయ చూపించి వాగ్దానం నెరవేర్చే దేవుడు నిబంధన చేస్తున్నాడు. మరలా రిపీట్ చేస్తున్నాడు. ఏమని? నాకు నీకు మధ్య నిబంధన నియమించేస్తున్నాను, నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించేస్తాను. ఈ నిబంధనలో సంతానం ఉంది, ఈ నిబంధనలో ఆశీర్వాదం ఉంది, ఈ నిబంధన సంతానమునకును కొనసాగబోతోంది. అటువంటి నిబంధనతో అభివృద్ధిని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనుకుంటాం. భౌతిక అంశాలలో అభివృద్ధి చెందాలనుకుంటాం, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలనుకుంటాం, సమాజపరంగా అభివృద్ధి చెందాలనుకుంటాం, ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందాలనుకుంటాం. అన్ని అభివృద్ధులకు కారకుడు దేవుడే. దేవుని బిడ్డగా నీవు జీవించటం నేర్చుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఒక దీపాన్ని వెలిగించిన తరువాత దానిని మంచం కింద పెట్టరు కదా, కొంచెం కింద పెట్టరు కదా, అది ఎత్తైన స్థలంలో ఉంచబడుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితం ఒక్కసారి నీవు వెలిగించి ప్రభావవంతంగా కాపాడుకోగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఎలివేట్ చేస్తాడు, పైకి తెస్తాడు. క్యారెక్టర్ కాపాడుకున్న వాళ్ళు, వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు, ఆధ్యాత్మికమైనటువంటి విలువల చేత ఎదిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వారి జీవితాల్లో అభివృద్ధిలోనికి వస్తారు. అదే దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను. It is the responsibility of the God who has given him the covenant. దేవుడు నిబంధన ఇవ్వటంతో పాటు అతన్ని నేను అభివృద్ధి చేస్తానయ్యా, నేను సర్వశక్తి గల దేవుడని చెబుతున్నాడు. దీనిలో అబ్రాము పాత్ర చాలా పరిమితం. ఒక విధంగా దేవుడు అభివృద్ధిస్తుంటే దాన్ని పొందుకోవటమే అతని యొక్క పాత్ర.
దేవుడు 100% బాధ్యత తీసుకుంటాడు. ఆయనతో ఊరికే ఉచితంగా నిలబడితే చాలు, మనం ఆయన ఆశీర్వాదం చూడగలుగుతాం. మోషే భక్తుడు కన్నీటితో దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. మోషేతో దేవుడు చెబుతున్నాడు, మోషే ఆగిపోక సాగిపో, నేనున్నాను, నువ్వు సాగిపోమన్నాడు. మోషే దేవుని ఎదుట సాగిపోవటం ప్రారంభించినప్పుడు అద్భుతంగా అతనికి ఆటంకాలు వచ్చినవన్నీ తొలగిపోయాయి. కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం చూడాలంటే అతడు నిబంధన క్రింద జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తాను, అత్యధికంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పాడో, అబ్రాము సాగిలపడి ఉన్నాడు. కంప్లీట్ సరెండరెన్స్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్, సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం పరిపూర్ణ సమర్పణను సూచిస్తోంది. నమస్కారం వేరు, సాష్టాంగ నమస్కారం వేరు. పాదాల చెంత అతడు సాష్టాంగ పడ్డాడు. దేవునికి సాష్టాంగ పడటం దేవుని ఆరాధించటానికి గుర్తుగా ఉంది. వాస్తవంగా సాష్టాంగం అనేటువంటి ఆ భంగిమ దేనిని జ్ఞాపకం చేస్తుందంటే, నా ఆత్మ, నా ప్రాణం, నా శరీరం ఈ మూడు నీ వశం అని ఒప్పుకోవటం. అది సాష్టాంగం. అంటే తనంతట తాను తనకు చచ్చిన వాడిగా ఎంచుకొని తన జీవితం దైవ చిత్తానికి లోబడినదిగా ఎంచుట సాష్టాంగం. అబ్రాహాము సాగిలపడ్డాడు. అంటే ఇక అతడు నుంచున్నవాడుగా లేడు, పడిపోయాడు. ప్రభు పాదాల దగ్గర ఉండిపోయాడు. ఈ రాత్రి ఈ అనుభవం ప్రతి విశ్వాసికి కావాలి. 4వ వచనం చదువుకుందాం. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించెదను. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. 4వ వచనం నుండి ఇచ్చట వరకు ఉన్న వాక్య భాగంలో అబ్రాహాము యొక్క హృదయానికి అత్యంత ఆనందభరితమైనటువంటి విషయాలు ప్రభువు మాట్లాడుతున్నారు. చూడండి, నీవు అనేక జనులకు తండ్రివి కాబోతున్నావు, కాబట్టి నీ పేరు ఇక అబ్రహాము అని మార్చాడు. అబ్రాహాము అనే పదము ఘనులకు తండ్రి, అబ్రాహాము అనేటువంటి పేరు జనులకు తండ్రి, అనేక జనులకు తండ్రి. అబ్రాహాము అబ్రహాముగా మార్చబడుతున్నాడు. ఈ మార్పు దేవుడు చేస్తున్నాడు. ఇది నిబంధనను నెరవేర్చుటను బట్టి కలుగబోతున్న ఆధిక్యత అని మనం తెలుసుకోవాలి. అబ్రాహామును దేవుడు ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు. అతని జీవితానికి వాగ్దానాలు ఇస్తున్నాడు, నిబంధన స్థిరపరుస్తున్నాడు. అతనిలో నుండి దేశాలు ఉత్పన్నమవుతాయి, రాజులు వస్తారని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లిదండ్రి తన కుమారుడు ఒక అధికారి అయితే ఎంత ఆనందపడతారు. అలాంటిది ప్రపంచాన్ని ఏలేటువంటి రాజులు అతని గర్భవాసాన రాబోతున్నారు అని అంటే అతడు ఎంత ఆనందపడతాడు.
ఒకసారి మీరు ఆలోచించండి, దావీదు చక్రవర్తి గారి తండ్రి పేరు యెషయి. అతడు పశువులు కలిగిన వాడు. అతని యొక్క సంతానం మగపిల్లలు 7, 6 మిలిటరీలో ఉన్నారు. సాధారణ కుటుంబం. ఆ సాధారణ కుటుంబంలో నుండి దావీదును దేవుడు ఎన్నుకొని రాజుని చేశాడు, చక్రవర్తిని చేశాడు. యెషయి ఎంత సంతోషపడి ఉంటాడండి. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తును ఏలుతున్నాడంటే యాకోబు ఎంత సంబరపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఒక రాజు కాదు, ఒక చక్రవర్తి కాదు, ఒక తరం కాదండి. ప్రపంచంలో అనేక దేశాల నాయకులు, రాజులు, చక్రవర్తులు అబ్రాము సంతానం రాబోతున్నారని ఆనాడు దేవుడు అబ్రాముకు తెలియజేశారు. ఇది చరిత్రలో వాస్తవంగా సంభవించిందనేది మనకు తెలుసు. అబ్రాము యొక్క సంతానానికి కూడా దేవుడు ఈ నిబంధనను నిత్య నిబంధనగా చేసి మరీ అనుగ్రహిస్తున్నాడు. ఆయన యొక్క అద్భుతమైన ప్రణాళిక అర్థం చేసుకోండి. ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రాము కోరితే వచ్చి మాట్లాడలేదు. అబ్రాము కోరితే వచ్చి మాట్లాడలేదు. దేవుడు అబ్రామును కోరుకుని వచ్చి మాట్లాడాడు. కనుక ఈ యొక్క ప్రత్యేక సమయంలో నీవు దేవుని కోరుకోవటం కాదు, దేవుడే నిన్ను కోరుకొని పిలుస్తున్నాడు. దేవుడే నిన్ను కోరుకొని పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరుచుకోలేదు, నేనే మిమ్మలను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునితో అబ్రాము నిబంధన చేయలేదు, అబ్రాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. గమనించండి దేవుని ప్రేమను. ఈ రాత్రి అదే విషయం, అదే ప్రేమ నీ పట్ల కూడా, అంతకంటే ఘనమైన ప్రణాళిక నీ పట్ల కూడా దేవుడు కనుగొన్నాడు. నీవు అనేక జనులకు తండ్రి అవుతావు గనుక నీ పేరుకి అబ్రాము అనబడకూడదు అంటున్నాడు. గనులకు తండ్రి అని పేరు పెట్టాడు అబ్రాము గారి తండ్రి తెరహు. కానీ దేవుడు అతని పేరు మార్చాడు, అనేక జనులకు తండ్రి అవుతావని. అతని కుటుంబం అంతా దీవించబడబోతోందని, ఆ వంశములో నుండి రాజులు, చక్రవర్తులు వస్తారని దేవుడు నిబంధన చేస్తున్నాడు. చూడండి 7వ వచనం, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. ఇంతకంటే గొప్ప పదమే ఉందండి అసలు బైబిల్లో. నీకును నీ సంతానానికి నేను దేవుడుగా ఉండునట్లు. దావీదు ఈ మాటలనే మననం చేసుకున్నాడు. దేవా, నీవు మా కుటుంబానికి దేవుడికుంటే చాలు, నీవు మాకుంటే చాలు, మేము నీ చెంతనుంటే చాలు, మాకేం అవసరం లేదన్నాడు. యెహోషువ కూడా అదే మాట్లాడాడు. మీరంతా ఏమైనా సరే నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం, అందులో నో డీవియేషన్, నో డిఫరెన్స్. అవును, ఆయనను దేవునిగా కలిగిన జనులు ధన్యులని వ్రాయబడింది. ఈ రాత్రి మీరు వాక్యాన్ని గుర్తెరగండి. ఆయన మనకు దేవుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాట హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయములో పౌలు భక్తుడు తిరిగి రాస్తున్నాడు. ఈ మాట నేను చదివినప్పుడు చాలా సంతోషపడ్డాను, మీరు కూడా సంతోషిస్తారు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, అనగా పరలోక సంబంధమైన దేశమును వీరు కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడను అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరు పరలోక రాజ్యాన్ని కోరుకుంటారో అట్టి ప్రజలకు తాను దేవుడనని ప్రకటించుకోవటానికి దేవుడు సిగ్గుపడడు.
దేవుడు సిగ్గుపడడు. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో నీవు దైవిక విలువలకు, దేవుని నిబంధనకు, ప్రణాళికకు లోబడటానికి నీవు గనక ముందుకెళ్ళినట్లయితే నీకు దేవుడుగా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడు తాను నీకు దేవుడిగా ఉండటానికి ముందుకొస్తున్నాడు. చాలామంది మనుషులు దేవుణ్ణి వెతుక్కుంటూ పోతున్నారు. రాళ్లను, చెట్లను, జంతువులను దేవుళ్ళుగా మొక్కుతున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మానవుల దగ్గరకు వచ్చి నేను మీకు దేవుడిగా ఉంటానంటే మనుషులు నమ్మటం లేదు. అబ్రాము నమ్మాడు, అతని కుటుంబం ఆశీర్వదించబడింది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, అబ్రాము యొక్క నిబంధన దేవుని కృప, క్రీస్తు ద్వారా దేవుడు యొక్క నిబంధన అది మనకు కృప. అటువంటి కృపను మనం నిరర్ధకం చేయక క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం ఇచ్చిన కుటుంబం వేంపాడు వాస్తవ్యులు బండి రంగారావు గారు, శ్రీమతి రమణ గారు, నాగమల్లేశ్వరరావు దైవకృప. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఆది కాండము నుండి వాక్య ధ్యానమును చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు.